మామూలుగా ఎలా ఉంటాయి ఇలాంటి పార్టీ, ఒక జాతీయ పార్టీలో ఆయన స్టేట్కి వచ్చారు, మొన్నే వచ్చారు. ఆయన వెళ్ళి పాపం మన కేసీఆర్ గారు కూడా వెళ్ళి ఆయన అలాయ్ బలాయ్ చేసుకోవడం, మంచి మాటలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకున్నారు. అలాంటి సందర్భాల్లో మీ పాత్ర ఏమిటి? కిషన్ రెడ్డి గారు ఇంత నిజాయితీగా పార్టీని నడిపించిన ఒక 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 యోధుడు. ఒకటి మేము ఆయన పెద్ద విజ్ చేసుకోవడము అట్లా అటువంటిది ఏముండదు. ఇంట్లో ఒక అన్నదమ్ములు ఉన్నప్పుడు లేకపోతే తల్లిదండ్రులు ఉన్నప్పుడు విజ్ చేసుకోరు జనరల్గా. ఆ రకంగా సంబంధాలు మాయి. పార్టీలో అనేక మంది నాయకులతో నాకు ఆ రకమైన సంబంధాలు. నేను పోయి ముందుగా తోసుకెళ్ళి ఆయనతో ఫోటో దిగడం అటువంటిది ఏముండదు నాకు. చాలా మంది చేస్తుంటారు. నేను ఆ రకంగా మొదటి నుంచి కూడా మా నాయకులు ఇప్పుడు నాకు ఇంతవరకు వాజ్పేయి గారితో అనేక సార్లు ఆయన వచ్చినప్పుడు నేనే ఆయన ఇన్ఛార్జి. ఆయన గెస్ట్ హౌస్లో కానీ ఆయన భోజనం నుంచి మొదలు పెడితే ఆయన ఎయిర్పోర్ట్లో దించేంతవరకు కూడా నేను ఇన్ఛార్జిగా ఉండేటువంటివాడిని, పార్టీ ఆఫీసులో ఉండను. నాకు ఇంతవరకు ఆయనతో కలిసి ఫోటో లేదు. ఒకటి నేను యూమోర్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే చేసినప్పుడు నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా పక్కకు ప్రైమ్ మినిస్టర్గా ఆయన కూర్చున్నాం. ఆ ఒక్క ఫోటో తప్ప ఇంతవరకు వాజ్పేయి గారితో నాకు ఫోటో లేదు. నేను పోను అది. నేను ఆ రకంగా దృష్టితో ఎప్పుడు కూడా ఆలోచన చేయలే, ఫోటోలు తికాలి అనేటువంటి దృష్టితో ఆలోచన లేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారితో నాకు ఒకటే ఫోటో, హైదరాబాద్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ కాకముందు వచ్చినటువంటి మీటింగ్తో కలిసినటువంటి ఫోటోని ఒకటే ఉంది. మళ్ళీ అమెరికాలో వైట్ హౌస్ దగ్గర దిగినటువంటి ఫోటో ఉంది మాది 1994లో దిగినటువంటి ఫోటో. ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాక అవకాశాలు వచ్చినా కూడా మీరు ఫోటోలు దిగలేదు ఆయనతో. నేను ఇంతవరకు ఆయన 2 టైం ప్రైమ్ మినిస్టర్ అయినాక 2 సార్లే కలిశాను. నేను పోవడము, కలవడము, లేకపోతే నాకు ఈ పని చేయించమని చెప్పడము, లేకపోతే నాకు బాధ్యత ఇవ్వమని చెప్పడము వెళ్ళేటువంటి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఢిల్లీకి 5 టైమ్స్ వెళ్ళాను ఇప్పటివరకు. అది కూడా పార్టీ మీటింగ్, నేషనల్ లెవెల్స్ మీటింగ్స్ ఉంటే ఉదయం పోవడం, మీటింగ్ అటెండ్ కావడం, మీటింగ్ అయిపోగానే రాత్రి మళ్ళీ సాయంకాలమే హైదరాబాద్ రావడం. ఏ మంత్రి ఇంటికో ఇంతవరకు దత్తాత్రేయ గారి ఇంటికి కూడా ఒకటేసారి పోయాను మంత్రి అయిన తర్వాత. కలకపోవడం కదా, ఇక్కడ ఉంటే అందరినీ కలుస్తాను. ఢిల్లీకి వెళ్ళి కలవడము, పరిచయం చేసుకోవడము, నాకు ఆ పని కావాలి, ఈ పని, పార్టీ పని ఉంటే ఏదైనా పోతాను. పని లేకుండా పోయి ఎవరి ఇళ్ళల్లో పోవడము, ఊరికనే పోయి తోసుకొని పోవడము, లేకపోతే పరిచయం చేసుకొని నాకు ఆ పని అడగడం, మీరు అడిగినట్టు అటువంటిది అలవాటు లేదు నాకు. నాకు పార్టీ పని, ప్రజలే ముఖ్యం. సో మొత్తం మీద కిషన్ రెడ్డి గారు ఎలా బేరీజ్ వేస్తారు మన భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ ఇటు తెలంగాణలో అండ్ అఫ్ కోర్స్ అటు ఆంధ్రప్రదేశ్లో? మీరు చెప్పలేకపోయినా మీ జాతీయ పార్టీ కాబట్టి ఒక ప్రతినిధిగా. కొంత తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నది. మా పార్టీ అంటే ఇక్కడ చిన్న పార్టీ, 5 మంది శాసనసభ్యులే ఉన్నాం మేము. ఎప్పుడు ఇక్కడ మాకు ఒక పెద్ద పార్టీగా మేము అవతరించలేదు. మరి కానీ మిగతా ప్రతిపక్ష పార్టీల పరిస్థితి చూసినట్లయితే మా పార్టీ చాలా మెరుగంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా, లేకపోతే 15 సీట్లు గెలిచినటువంటి టీడీపీ తీసుకున్నా కూడా బీజేపీ కొంత వాతావరణం. మా పార్టీ కార్యకర్తలు ఎవరు రాజీనామా చేసుకోలే, మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు పోలే. కానీ మిగతా పార్టీలు చూసినట్లయితే 15 మంది ఉన్నటువంటి టీడీపీకి ఈరోజు 2 మిగిలారు. 21 మంది గెలిచినటువంటి కాంగ్రెస్కి ఈరోజు 10 మందే మిగిలారు. 2 ఎంపీలు ఉంటే ఒక ఎంపీ వెళ్ళిపోయాడు కాంగ్రెస్ నుంచి. టీడీపీ ఒక ఎంపీ ఉంటే ఆయన కూడా వెళ్ళిపోయాడు. వైఎస్ఆర్సీపీకి కూడా మరి 4 ఎమ్మెల్యేలు ఉంటే పోయారు, ఎంపీ కూడా పోయారు. కాబట్టి బీఎస్పీ పోయి మెర్జ్ అయిపోయింది. సిపిఐ పార్టీకి ఒక పార్టీ ఒక్కడే ఉంటే ఆయన కూడా పోయి మెర్జ్ అయిపోయాడు. కాబట్టి కొంత మా పార్టీ ఒక సిద్ధాంతపరమైన పార్టీగా మెరుగైనటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా మాకు ఇక్కడ ఎంత చేసినా సింగిల్ డిజిటే ఉన్నారు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో. వాస్తవమే, మొన్న టీఆర్ఎస్ వేవ్ ఉండింది. కానీ రానున్న రోజుల్లో మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి రానున్న రోజుల్లో మరి అధికార పక్షంగా రావడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. కానీ కిషన్ రెడ్డి గారు చాలా మంచివారు, ఎవరిని పల్లెత్తు మాట కూడా అంటారని ఒక విమర్శ కూడా ఉంది మీ గురించి. సమస్యల గురించి మాట్లాడు. నేను రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా శాసనసభలో మీకు కూడా తెలుసు అత్యధిక సమయం అది మాట్లాడింది. అప్పుడు కూడా నేను రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ఎప్పుడు మాట్లాడలేదు, వ్యక్తిగతంగా మాట్లాడలేదు, భవిష్యత్తులో కూడా మాట్లాడినవారు కూడా. రాజకీయాలలో కొంత పద్ధతులతో ఉండేటువంటి వ్యక్తి. కానీ మన రాజకీయాల పరిస్థితి మీరు చూస్తున్నారు కిషన్ రెడ్డి గారు. మనకి వార్తల్లో మీరు కనిపించాలంటే మీరు ఒక ఘాటు వ్యాఖ్య చేయాలి, లేకపోతే ఒక నిరాహార దీక్ష చేయాలి, లేకపోతే ఇంకేదైనా ఒక తీవ్రమైన పని ఏదో చేయాలి. నా కాన్స్టిట్యూన్స్ అంటే చేయకుండా మీరు నా నుంచి ప్రజలు ఆ రకంగా ఎక్స్పెక్ట్ చేయరు. కిషన్ రెడ్డి ఆ రకంగా మాట్లాడితే ఒప్పుకోరు.